జీవితం ప్రారంభమైన నుంచి తోటి వ్యక్తికి సాయం చేయడం అనేది మానవ జీవితంలో భాగం ఉంటుంది. కానీ మీరు ప్రోత్సహించండి, దాన్ని మ్యాండేట్ చేసేయడం ఏంటి? నేను అనుకుంటే దీంట్లో వ్యూహం ఏంటంటే ఎట్లా ఉంటుంది, టీచర్లు ఉన్నారు, వాళ్ళు డిఏలు కావాలని, సిపిఎస్ రద్దు చేయాలని ఈ గొడవలు ఉన్నారు. రేపు టీచర్ల అసోసియేషన్ ఏం చేయాలంటే కనీసం దీనైనా రద్దు చేయని అడగాలి, అది దీని అడగాలి, కొత్త సమస్యలు సృష్టించడం. కాబట్టి ఇట్లాంటి ఉపయోగించుకుంటారని. రెండోది, ఎందుకు సాయం చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో కొమ్మినేని గారు? మనకు పులివెందలు ఉంది, వైఎస్ భారతి గారి సారథ్యంలో 2500 మంది పిల్లలకి ఉచిత విద్యుత్ ఇంగ్లీష్ మీడియంలో అందిస్తున్నారు. వైఎస్ఆర్ ట్రస్ట్ కేంద్రంగా ఎల్వి ప్రసాద్ వాళ్ళతో కోఆపరేట్ చేసుకుని కంటి ఆసుపత్రి మొన్న అద్భుతంగా నిర్వహించారు, బాగా నడుస్తుంది. కోట్ల రూపాయలు విలువైనటువంటి, ఎవరు చెప్పలేదే. ఎవరికి వాళ్ళు సేవాగుణంతో చేయడం అనేది ఈ దేశంలో, ఈ పౌర సమాజంలో భాగం. దాన్ని ప్రోత్సహించండి. దాన్ని మేమే సృష్టించాము కాబట్టి దీనికి పరిష్కారం మాదే చూపిస్తాం, పేదరిక పరిసరానికి ఇది, అమ్మఒడికి ఇది, ఆడబిడ్డనిది కాదు, నిరుద్యోగ వృత్తికి ఏమో స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒకదానికి పెట్టేసి ఈ రాజకీయం చేయడం. దీన్ని పోనీ ఎవరైనా అన్నారనుకోండి కొమ్మినేని గారు అంటే సేవ చేయడం తప్ప అంటారు. సేవను ప్రోత్సహిస్తూ ఉంటారు. సేవను ప్రోత్సహించడం వేరు. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన 35 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా కుప్పానికి. ఇప్పుడు 250 కుటుంబాలను దత్తత తీసుకుంటారని అనౌన్స్ చేశారు. వాళ్ళ కుటుంబం తరఫునో మరి హెరిటేజ్ తరఫునో ఏం చేస్తారో తెలియదు కానీ, బట్ మరి అవన్నీ చూస్తే మరి ఇంతకాలం ఏమైపోయింది, దానగుణం లేదనుకోవాలా? ఇప్పుడు మీరు చెప్పారు రాజశేఖర గారి కుటుంబం, భారతి గారు, వాళ్ళు ఎవరితోటి ప్రచారం చేసుకోకుండా కామ్గా వాళ్ళు పని చేసుకెళ్తున్నారు. కానీ 250 కుటుంబాలకు ఇస్తారని అనౌన్స్ చేస్తున్నారు. మరి ఏమి ఇస్తారో ఏంటో తెలియదు. వాళ్ళందరినీ కోటీశ్వరులను చేస్తారంటారా? కానీ కొమ్మినేని గారు ఇక్కడ గుప్త దానం అంటారు, మా రాయలసీమలో పాపులర్ డైలాగ్ అది. గుప్త అంటే దానం ఎవరు చెప్పుకోకూడదు కూడా. దానం అనేది ఒక జాలితో చేసేది, జాలితో చేసేది అంటే వాళ్ళ గౌరవం పోతుందేమో దానం చేసేవాళ్ళు, కానీ గుప్త దానంగా చెప్పరు వాళ్ళు. కాబట్టి మేము 35 మంది తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. నేను ఇప్పుడు చాలా ఓపెన్ గా ఒక మాట చెప్పాలి. అసలు 2500 మంది పిల్లల్ని ఉచితంగా కొన్ని సంవత్సరాలుగా రాజశేఖర గారు బతుకున్నప్పటి నుంచి ఆ కుటుంబం చేస్తాం. వాళ్ళు ఏ రోజున చెప్పుకున్నారా? అసలు నేనే ఒకసారి సాక్షి డిబేట్లు మాట చెప్పిన నుంచి పాపులర్ అయింది. వాళ్ళు చెప్పుకోవడం ఇష్టం లేదు. మన బాధ్యత అనుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా వయస్సు కుటుంబం చేస్తున్న ఈ సహాయాలకి ఏ రోజు చెప్పుకోరు, కానీ వేల మందికి చేస్తున్నారు. మనం మీరు తీసుకోండి ఏంది ఇది? కాబట్టి దానం అనేది గుప్తంగా ఉండాలి, వాళ్ళు అవమానించకూడదు, చేయాలి. మీరు ప్రోత్సహించండి. దాన ధర్మాలు చేసే సమస్యలు పిలిచి, స్వచ్ఛంద సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళకి మినహాయింపులు ఇవ్వండి, వాళ్ళే చేస్తారు. కానీ దాని ఒక ప్రభుత్వ అజెండాగా మార్చేసి ఇదే సమస్యకు పరిష్కారంగా ట్రీట్ చేయడం అనేదే మౌలికమైన సమస్య.